చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. నా పేరు ప్రవళిక. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం ట్రై చేసి పెడతాను. అండ్ నేనైతే ఒక గిన్నె తీసుకొని, గిన్నెలో అయితే మనకి దోస పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న కప్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా అయితే కలిపెట్టేసుకోవాలండి. ఈ బ్యాటర్ని అయితే నేను చూపించిన విధంగా బాగా కలిపెట్టేసుకోండి. అంత థిక్గా రాకూడదు, అంత నీళ్ళుగా రాకూడదు. ఈ బ్యాటర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాక మనం గుంట పొంగనాలు వేసుకుంటాం కదండి, అవైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక గుంట పొంగనాలు దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అంత ఎక్కువ కాదండి, చిటికెడంత ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. ఆయిల్ వేసుకొని బాగా అయితే పట్టేటట్టు అయితే వేసుకొని హీట్ అయ్యాక మనం కలిపెట్టుకున్నాం కదండి బ్యాటర్ను, ఆ బ్యాటర్తో అయితే ఒక గంటె తీసుకొని గంటె సహాయంతో అయితే చూడండి నేను చూపించిన విధంగా అయితే అన్నిట్లో అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక వెంటనే కలిపెట్టుకోబాకండి, మూత పెట్టేయండి. మూత పెట్టి 2 మినిట్స్ అయితే అలా వదిలేయండి. వదిలేసాక అయితే కాలుతుంది, కొంచెము ఉడికిపోతుంది. ఉడికిపోయాక అయితే స్లోగా ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ హెల్ప్ అయితే పక్కన సైడ్కి అయితే తిప్పుకోండి. నేను చూపించిన విధంగా మీరు వెంటనే తిప్పారంటే గుంట పొంగనాలు అయితే పర్ఫెక్ట్గా అయితే రావు. 1 బై 1 అయితే నిదానంగా అయితే నేను చూపించిన విధంగా అయితే తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే వదిలేయండి. వదిలేసాక అయితే బాగా అయితే ఉడికిపోతుంది. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే బాగా ఉడికిపోతుంది. అండ్ 1 బై 1 అయితే ఈ గుంట పొంగనాలు అయితే తీసేసుకోండి. ఇంకా మనకి వేడి వేడిగా గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి.